ఇలాంటివి ఏ ఉన్నా మీరు బ్యాకప్ పెట్టుకోవాలి. అప్రూవల్స్ కానీ, రేరా కానీ, హెచ్ఎండిఏ కానీ, డిటీసీపీ కానీ, జిహెచ్ఎంసీ ఏ అప్రూవల్ అయితే ఆ అప్రూవల్. సో వన్ సైట్ విజిట్ అయిపోయిన తర్వాత డోంట్ ఆస్క్ దమ్ ఇమీడియట్లీ సార్ నచ్చిందా నచ్చలేదు. గివ్ దమ్ సమ్ టైమ్, దే విల్ ట్రై టు డిస్కస్. ప్రైసింగ్ లాస్ట్లో వెళ్ళేటప్పుడు చెప్పండి. అండ్ యూ డోంట్ షో యువర్ ఈగర్నెస్. ఇఫ్ యు ఆర్ షోయింగ్ యువర్ డిస్పరేట్నెస్, ద కస్టమర్ విల్ బార్గెన్ టూ మచ్. సో ఫస్ట్ వాళ్ళు డైజెస్ట్ చేసుకోనండి. సైట్ విజిట్ అయిన తర్వాత డైజెస్ట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత గివ్ దమ్ 2-3 days టైం అండ్ ఆస్క్ దమ్ వెన్ వీ హ్యావ్ టు గెట్ ఇన్ టచ్ విత్ యూ సార్ అని చెప్పి. జనరల్గా ఏమవుతుందంటే కస్టమర్ ఒక సైట్ విజిట్లో క్లోజ్ చేయరు. వాళ్ళు మళ్ళీ రెండోదో డెఫినెట్గా మోస్ట్లీ 2-3 సైట్ విజిట్లు అయితే కానీ నాకు తెలిసి 1-2 కోట్లు పెట్టడం ఈజీ కాదు, అది చేస్తారు. సో ఆ సైట్ విజిట్స్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ వచ్చేదంటే అబ్జెక్షన్స్. దీనికి లోన్ వస్తుందా, అసలు గ్రోత్ ఎంత అవుతుంది, అప్రిషియేట్ ఎంత అవుతుంది, మీరు ఎప్పుడు కూడా